ఉన్నటువంటి అమెరికన్ రిజర్వ్స్ పైన, వేర్ హౌసెస్ పైన, అమెరికాలో ఉన్నటువంటి బహ్రెయిన్లో ఉన్నటువంటి అమెరికన్ వెపన్ రిజర్వ్స్ పైన, వెపన్ గోడౌన్స్ పైన ఈ అటాక్ జరుగుతోంది. అయితే దాడులు ఆపేశామని ప్రకటించి మరీ గల్ఫ్ దేశాలని ఇరాన్ ఊచకొత్తకొస్తోంది. రాత్రంతా గల్ఫ్ దేశాలపైన మిసైళ్ల వర్షం కురిపించింది. దుబాయ్లోని మెరీనా టవర్ పైన ఇరాన్ దాడి చేసింది. మెరీనా టవర్లోని ఓ ఎత్తైన బిల్డింగ్ను ఒక మిసైల్ శకలాలు ఢీకొట్టాయి. దీంతో బిల్డింగ్లో ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించాయి. భయంతో పరుగులు తీశారు స్థానికులంతా. ఇక దుబాయ్ పైన 16 బాలిస్టిక్ మిసైల్ను ప్రయోగించినట్టుగా తెలుస్తోంది. 121 డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడింది. 15 మిసైల్స్, 119 డ్రోన్లు, వీటన్నిటితో దుబాయ్ కూల్చేసిందంట. 119 డ్రోన్లని, 15 మిసైల్స్ని తమ దగ్గర ఉన్న ఇంటర్సెప్టార్స్తో. సో ఇక్కడ ఇంటర్సెప్టార్స్ అంటే ఏంటి అంటే అటువైపు నుంచి వచ్చే మిసైల్స్ని పూర్తిగా ఢీ కొట్టి ఆ చిన్న చిన్న శకలాలని భూమి తాకక మునిపే వాటిని పేల్ చేసే విధంగా చేసేటువంటి ఒక ఇంటర్సెప్టర్స్ అన్నట్టు. సో ఇంటర్సెప్టర్స్ని ఉపయోగించి 15 మిసైల్స్, 119 డ్రోన్లని కూల్చేయగలిగింది దుబాయ్ ఆర్మీ. ఇక నిన్న ఉదయం దుబాయ్ ఎయిర్పోర్ట్ పైన ఇరాన్ దాడి చేసింది. సౌదీ అరేబియా పైన 15 డ్రోన్లతో దాడి చేసింది ఇరాన్. కువైట్లోని ఆయిల్ ట్యాంకర్ కర్మాగారం పైన కూడా